2003, 2002, 2004 ఆ ప్రాంతంలో ఇదే ప్రార్థన నేను చేశా. దేవుని చిత్త ప్రకారంగా ఏదో చేయాలి, దేవుని కొరకు వేల కొలది ఆత్మలకు దీవెన కారణంగా ఉండాలి, ఓ మహిమ కలిగిన పరిచర్య చేయాలని ఎన్నో కళ్ళతో సేవలో అడుగుపెట్టాం. ప్రారంభించిన 3-4 సంవత్సరాలు తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్ట లేక, ఇంటద్దె నెల నెల కట్టుకోలేక అనుభవించిన దారిద్రత ఇంత అంతా కాదు. ఎంత కష్టపడినా ఆత్మలను సంపాదించలేకపోవటం. సైతాన్ గాడు వచ్చి అన్నాడు, ఎంతకాలం మీరు సేవ చేసినా ఈ 20-30 మంది ఆత్మలతోనే మీరు ఉంటారు, ఆత్మలు సంపాదించడం మీ వల్ల కాదు. ఓ తెలియని కృంగుదల. ఆ కృంగుదల వచ్చిన దినాల్లో సైతాన్ గాడు నన్ను ఏం చేసేవాడో తెలుసా? అదే విచిత్రమో, సడన్గా మధ్యరాత్రి 12-12:30 ఆ ప్రాంతంలో మెలకు వచ్చేది. నేను పండుకున్న చాప మీద నుంచి సడన్గా అలా కళ్ళు తెరిచి చూస్తే పైన ఫ్యాన్ గిరగిరా తిరుగుతూ ఉండేది. సైతాన్ గాడు వచ్చి అంటాడు, ఎందుకురా నువ్వు బ్రతుకున్నావు, నువ్వు సేవ చేయలేవు, నీ బ్రతికింతే, నా మాటిను, అదిగో ఫ్యాన్ కనపడుతుంది కదా, చచ్చిపో. ఆ భయంతో రాత్రిపూట అయిందంటే ఆ ప్రాంతంలో ప్రకాష్ అన్న అని ఒక అన్న ఉన్నారు. రాత్రి అయిందంటే కొన్నిసార్లు ఆ అన్నని పిలిచి, అన్న నా దగ్గరే ఉండండి, నా దగ్గరే పండుకోండి. కొన్ని రాత్రుల పాటు అన్న నా దగ్గర పండుకోబెట్టుకునేవాడు. చాలాసార్లు నీ బ్రతికింతే, నువ్వు చచ్చిపోని పదే వాడు పురుకొల్పేవాడు. ఓ మాట అంట, ఒకవేళ సైతాన్ గడి ప్రేరేపణకు లోబడి సేవ వృద్ధి పొందలేదు, ఎంత కష్టపడినా బ్రతికింతేలే అని వాడి ప్రేరేపణకు లోబడి ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటే ఈ మహిమ కలిగిన సేవను నేను కన్నులారా చూడగలిగేవాడినా? ఇన్ని వేల మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా మేము మార్చబడగలిగే వాళ్ళమా? కొన్ని లక్షల మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించే ఆ కృపను మేము పొందుకోగలిగే వాళ్ళమా? చెల్లి, నీ మీద కూడా దేవుని గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ఈరోజున్న కష్టాన్ని చూడకో, ఈరోజున్న నిందను చూడకో, ఈరోజు ఎదురైన అవమానాన్ని చూడకో, ఈరోజు మానసికంగా నువ్వు అనుభవిస్తున్న కష్టాన్ని చూడకో. నా బ్రతికింతేలే, రెక్కాడిన డొక్కాడిని దేనస్థితేలే, ఇక నా జీవితకాలం అంతా ఈ పేదరికం, ఈ దారిద్రత, ఈ అసమాధానం అనుభవించాలి, నా బ్రతికింతేలే అని అనుకోకు. ఒక రోజు రాబోతుంది, నీ ఊహల్లో కూడా అందని ఉన్నతమైన జీవితాన్ని నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. పెద్దగా చెప్దాం ఆమేన్.